జనసేన పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల జనసేన పార్టీ అధ్యక్షులు నాయిని సతీష్ ఆధ్వర్యంలో కంచికచర్ల సర్పంచ్గా పనిచేసిన దేవిరెడ్డి శివకుమారి, ఆమె కుమారుడు శ్రీనివాసరావుతో సహా కాంగ్రెస్, వైసీపీకి చెందిన 100 మంది కుటుంబాలు జనసేనలో చేరాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి శ్రీకాంత్, నియోజకవర్గ సమన్వయకర్త తమ్మళ్లపల్లి రమాదేవి వారికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నెహ్రూ సెంటర్ నుంచి ఓసీ క్లబ్ వరకు జన సైనికులు ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పుట్టినరోజు సందర్భంగా రక్తదానం కార్యక్రమం సంబంధించినటువంటి పోస్టర్ను ఆవిష్కరించారు. కంచికచర్ల మండలంలో దాదాపు 60 కుటుంబాలు జనసేన పార్టీ నుంచి మేము వారిని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రధాన ముఖ్య ప్రజా సంక్షేమం కోసమే జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అందువల్ల సమైక్య కుటుంబం కాబట్టి ఇందులో ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు, వారిని జాయిన్ చేసుకుంటాము. ఎందువల్లనంటే ఆర్థికంగా ముందుగా వారిని ఒక భరోసా తీసుకోవడం జరుగుతుంది. వచ్చి జాయిన్ అనుకున్న ప్రతి పెద్దలు చెప్తున్నది ఏంటంటే మేము పనుల కోసం రావడం లేదు, మేము జన సైనికుల యొక్క వారి యొక్క త్యాగాలు, పోరాటాలు అన్నీ చూసి వారికి అండగా ఉండడానికి మా ఎక్స్పీరియన్స్ని, మా సీనియారిటీని వారికి సపోర్ట్ ఇవ్వడానికి వస్తున్నాము. వారిని మేము ఒక మోడల్ పరిస్థితి తీసుకొని వారిని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజా సంక్షేమమే మనందరి యొక్క ప్రధాన లక్ష్యం. ఈరోజు రాణిగారి పంచాల మండలంలో అధ్యక్షులు ప్లస్ మన ఒక అవుతారు ఆధ్వర్యంలో రమాదేవి గారు సహకారంతో ఈరోజు జనసేన పార్టీలో 100 మంది జాయిన్ అయ్యారు. ఈ జనసేన పార్టీకి ఒక బలంగా మేము చేకూరుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నందిగాని జనసేన పార్టీ కూడా ఇంత బలపడడం, నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను, నందిగామ బలం చాలా గట్టిగా ఉందని చెప్పి జనసేన పార్టీ ఈరోజు కేటీఆర్ సభ్యత్వం కూడా దగ్గర 6,000 దాటింది. 3,000 చేరుకున్నాయి. ఈరోజు 6,000 దగ్గర 6,700 ఎంత వచ్చింది. అంటే రోజు రోజు జనసేన పార్టీ ఎంత బలం జరుగుతుందో మీరు మీడియా మిత్రులు కూడా అది కొంతమంది వీడియోస్ లేక కొన్ని తప్పులు మాత్రం చేస్తుంది జనసేన పార్టీ. అది వాళ్ళకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. అందరికి కలిసికట్టుగా ముందుకు వెళ్తే